విజయనగరం జిల్లా గజపతి నగరం ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో శనివారం మెగా పేరెంట్స్ టీచర్స్ ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా గజపతి నగరం సిఐ జేఈవి రమణ తల్లిదండ్రులకు, పిల్లలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. సెల్ ఫోన్ కారణంగా విద్యార్థులు అనేక సైబర్ నేరాల్లో ఇరుక్కునే అవకాశం ఉందని, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండి ఇలాంటి సమస్యలు రాకుండా చూసుకోవాలని అన్నారు. అనంతరం స్థానిక సాయి సిద్ధార్థ విద్యా సంస్థల కరస్పాండెంట్ శేఖర్ కుమార్ మాట్లాడుతూ విద్య మనిషికి గౌరవాన్ని పెంచి ఉన్నత స్థాయిలో నిలుపుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. టుడే టీవీ స్టాఫ్ రిపోర్టర్ ఎస్ శంకర్, విజయనగరం జిల్లా. తర్వాత లోన్ కట్టలేక, ఎందుకంటే నాన్నకు తెలియదు, నాన్న అడిగితే ఏం చేస్తాడు, అమ్మకు తెలిసిన అమ్మ డబ్బులు ఇవ్వదు. మరి ఎలా కట్టాలి? కట్టలేక, వాడికి సమాధానం చెప్పలేక మన ఫోన్ని ఏమన్నా ఫోన్ అనే కదా కాంటాక్ట్ అయ్యాడని ఫోన్ని స్విచ్ ఆఫ్ చేస్తాం. అయితే లోన్ యాప్ వాడేటప్పుడు ఏం జరుగుద్ది అంటే, మనం అన్నిటికీ ఏదైనా యాప్ ఇన్స్టాల్ చేసామనుకోండి, అగ్రీ డిసగ్రీ అని అడుగుద్ది. అగ్రీ, యాక్సెప్ట్, ఓకే యాక్సెప్ట్, మెసేజెస్ యాక్సెప్ట్, ఫొటోస్ యాక్సెప్ట్, కాంటాక్ట్స్ యాక్సెప్ట్, వాట్సాప్ యాక్సెప్ట్, అన్ని మనం తెలిసినా తెలియకపోయినా ఎవరు ఏదడిగినా యాక్సెప్ట్ కొట్టేస్తాం ఫోన్లో. అలా యాక్సెప్ట్ చేసేటప్పుడు, లోన్ ఇచ్చేటప్పుడు కూడా యాక్సెప్ట్ అంటేనే లోన్ ఇస్తాడు. యాక్సెప్ట్ చేస్తే వచ్చే నష్టం ఏంటంటే, మన ఫొటోస్ అన్నీ కూడా ఆయన యొక్క సిస్టంలో అప్లోడ్ అయి ఉంటాయి. మన యొక్క కాంటాక్ట్స్ అన్ని కూడా వాడు ఉపయోగించవచ్చు, మన యొక్క మెసేజ్లు కూడా వాడు ఉపయోగించవచ్చు. నువ్వు ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే 3 రోజులు 4 రోజుల్లో లేట్ అయితే కట్టడం, వాడు అటు నుండి నీ ఫోటోల్ని న్యూడ్ ఫోటోలు చేసి మనకి పంపించడం జరుగుద్ది. ఆ విధంగా పంపించేటప్పుడు పిల్లలు, ఇంజనీరింగ్ స్టూడెంట్సే ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఉన్నారు. తల్లిదండ్రులు జాగ్రత్తగా ఆలోచించాలి. మనం ఒక పిల్లాడిని, నెలల బాబు నుండి సంవత్సరాల పిల్లాడి నుండి యుక్త వయసు వచ్చే వరకు ఒక పిల్లాడిని ఒక యువకుడిగా తీర్చిదిద్దాలంటే తల్లి, తండ్రి ఎంతో శ్రమకోర్చి వాళ్ళ యొక్క కళల్ని పక్కన పెట్టి, వాళ్ళు తినక కూడా మీరు బాగా చదువుకొని వాళ్ళకంటే బాగుండాలనే ఉద్దేశంతో మిమ్మల్ని చదివించి, వాళ్ళు కష్టాలు పడి మిమ్మల్ని చదివించి వాళ్ళకంటే మీరు బాగుండాలనే ఉద్దేశంతోనే మీకు చదివిస్తారు.